రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేటలో మెగా జాబ్ మేళను ప్రారంభించారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థల ఆధ్వర్యంలో పాయకరావుపేట స్పైసెస్ డిగ్రీ కాలేజీలో జరిగిన ఈ మెగా జాబ్ మేళలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 1000కి పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు టాప్ 50 కంపెనీలు తరలివచ్చాయి. పెద్ద సంఖ్యలో జాబ్ మేళాకు యువతి యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ నేటి యువతే రేపటి దేశ భవిష్యత్ అని అన్నారు. గత ఎన్నికల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. గత 5 సంవత్సరాల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక కంపెనీ రాలేదని, ఇప్పుడు పెద్ద సంఖ్యలో కంపెనీలు తరలి వస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని భావిస్తున్నానని, అయితే ఒకవేళ ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహం పడవద్దని మరో 3 నెలల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. నిజంగా దీని ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలకు, కూలి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ చదువుకి తగ్గ గౌరవం లభిస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్కి చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఆశతో ఇక్కడికి వచ్చిన్నారు. వీళ్ళ ఆశలన్నిటికీ కూడా కంపల్సరీగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గం త్వరలోని రాబోయే కాలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారిపోతుంది. దానికి గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బల్క్ డ్రగ్ పార్క్, మీ అందరికీ తెలుసు, సుమారుగా 2014 నుంచి 19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారుగా 4500 ఎకరాలు ఏపీఎస్సీ నుంచి ఎక్వైర్ చేశాము. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదు. కనీసం అటువైపు ఒక రోడ్ వేసి కూడా పాపాన పోలేదు. కానీ ఈరోజు వచ్చిన 6 నెలల కాలంలోనే ఆ బల్క్ డ్రగ్ పార్క్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 1000 కోట్ల పైగా ఈరోజు మనం ఫండ్ తీసుకొచ్చుకోవడం, అదేవిధంగా వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అందులోని సుమారుగా దగ్గర 100 కంపెనీలు పైగా ఆల్రెడీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు కాకుండా మనందరికీ తెలుసు, ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ రావడానికి రెడీగా ఉన్నారు. ఆర్సిమెటల్ వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు. గౌరవ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళందరితోనే కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఇక్కడికి రప్పించిన పరిస్థితి. వాళ్ళు ఎవరు వస్తారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారో, తర్వాత మనందరం మాట్లాడదాం అన్నది కాకుండా వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంది, ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందంటే ఇమీడియట్గా వాళ్ళు మనమే సంప్రదించి వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ ఇచ్చి ఎంతమంది జాబ్స్ ఇస్తారు అని చెప్పి ఆ రోజు అడిగి ఈరోజు 20 లక్షల జాబ్స్ ఏదైతే ఇస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ పరంగా మేము అందరం చెప్పామో దానికి తగ్గట్టుగానే ఈరోజు మన నియోజకవర్గంలోనే రాబోయే 5 సంవత్సరాల దగ్గర 1,00,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపించిందంటే అది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. మనందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని మాత్రం నేను అందరినీ కోరుకుంటున్నా. ఈ ఒక మంచి అవకాశం వచ్చింది. యువత యువకులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మరొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాబోయే కాలంలో పెట్టడానికి మొన్న 2047 విజన్ డాక్యుమెంట్లో గౌరవ కలెక్టర్ గారు కూడా పెట్టడం, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లోని కూడా ఒక ప్రణాళికను వేసుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఆ ప్రణాళికలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి రాబోయే వచ్చే ఫ్యాక్టరీస్లో ముందే వీళ్ళని స్కిల్ డెవలప్ చేసి వాళ్ళు పంపించే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. దానికి మీరందరూ కూడా